या ट्रेडर्स टाइल्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरसला। हमारे यहाँ यूपीवीसी, सीपीवीसी पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तयाब है। इस्तेफादा हासिल करें। ఈ వార్తను సమర్పించిన వారు రాజధాని డిలక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ జడ్చర్ల. నమస్తే, ఎన్హెచ్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. నేటి విలేకరుల సమావేశంలో తాండూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో పాలన అస్తవ్యస్తం, అధికారుల నిర్లక్ష్యం, కమిషనర్ గైరాజరు అని మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ ఆవేదన. ఇంతవరకు పట్టణంలో 36 వార్డులో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే దిశగా అధికారులు చొరవ చూపకపోవడం చాలా శోచనీయమని, నేను మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన తర్వాత మొదటి సంవత్సరంలో పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. కొందరు అధికారులు రాజకీయ ఉచ్చులో పడి పట్టణ అభివృద్ధిని పట్టించుకోకపోవడం గౌరవనీయం. పలుమార్లు పట్టణంలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా ఉండి సాధారణ వ్యక్తి వలె ప్రతి నెల 3 సార్లు ఇన్వాన్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని దరఖాస్తులతో మొరపెట్టుకోవడం జరిగింది. అయినా గానీ స్పందించని మున్సిపల్ కమిషనర్, మీకు మాకు ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుంటే సమస్య సద్దుమడుగుతుంది, కానీ ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల, కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రవర్తిస్తే మన మున్సిపల్కే చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అవుతామని, దయచేసి అభివృద్ధికి అందరూ అధికారులు సహకరించాలని, తాండూరు పట్టణ అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలని, వెంటనే కమిషనర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని, అందరికీ అందుబాటులో ఉండేలా అధికారులు ప్రవర్తించాలని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ రజాక్, బోయ రవి, రాము, వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఈరోజు ఎంత దీనాస్థితిలో పనిచేస్తుంది అంటే అసలు మీ అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రెస్ సోదరులందరూ కూడా గమనిస్తున్నారు. ఎన్ని చోట్ల లీకేజ్లు అవుతుంటే ఆ లీకేజ్ విషయంలో కూడా ఎన్నోసార్లు అధికారులకి కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. ఎన్నిసార్లు మేనేజర్ గారికి కానీ, ఏఈ గారికి కానీ, సెక్షన్ 8కి ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు ఎక్కడ లీకేజ్ సమస్యలు ఉన్నా మాకు ఇమీడియట్గా ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్లలో, గ్రూప్లలో పెడుతున్నారు. కానీ ఈరోజు మేము వాటిని సాల్వ్ చేయలేని పరిస్థితిలో మేము తాండూరు మున్సిపాలిటీలో ఉన్నాం. ఏంటంటే అంగట్లో అన్ని ఉండి అల్లంగట్లో శని అన్నట్టుగా ఆ పరిస్థితిలో 20 కోట్ల ఫండ్ ఉంది మున్సిపాలిటీలో. కానీ ఒక్క పని కూడా ఇంతవరకు ఏ అధికారి కూడా పట్టించుకొని చేస్తున్నట్టుగా ఎక్కడ లేదు. మేము చెప్పి మేమే ఇదైపోతున్నాం. ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కూడా అదే విధంగా బాధపడుతున్నాం. బోర్ సమస్యలు కానీ, నీటి సమస్యలు, లైటింగ్ సమస్యలు, ఈవెన్ శానిటేషన్ సమస్యలు ఎక్కడ సక్రమంగా జరగట్లేదు. ఒక మున్సిపల్ చైర్పర్సన్ కాల్ చేస్తే కాల్స్ లిఫ్ట్ చేయరు, ఆఫీస్లో వెళ్తే ఆఫీస్లో ఉండరు. ఈ రకంగా పరిస్థితి ఇట్లాగే 2.5 years నుంచి కొనసాగుతుంటే మున్సిపాలిటీ తాండూరు ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ప్రజల సమస్యలు ఎప్పుడు తీరాలి? ఇప్పుడు మిషన్ భగీరథ పనులు నడుస్తున్నాయి, చాలా చోట్ల లీకేజ్లు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు, వాటర్ టెస్టింగ్. ఆ టెస్టింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసేస్తే అప్పుడు పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడానికి రాదు. ప్లస్ రాని వాళ్ళు ఎవరెవరు వాళ్ళది ఎవరికి రాలేదన్న సమస్య కూడా మాకు తెలియకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ప్లస్ లీకేజ్ అవుతున్నాయి కాబట్టి ఆ లీకేజ్ మనం సక్రమంగా చూడకుండా దాన్ని అట్లాగే సిమెంట్ వేసి క్యూసీ చేసేస్తే రేపు మళ్ళీ దాన్ని ఎవరు చేయాలి? ఈ రకంగా తాండూరులో పరిస్థితి నడుస్తుంది. మిషన్ భగీరథ వాళ్ళు కూడా ఎన్నోసార్లు మమ్మల్ని అడగడం జరిగింది, మేడం వాటర్ టెస్టింగ్ చేద్దామంటే ఒక్కరైనా వాటర్ సప్లై వాళ్ళని మీరు మాకు అటాచ్ చేయండి, మేము అన్ని చూస్తామంటే ఒక్క సప్లై వాళ్ళు కూడా పోవడం లేదు. ఈ రకంగా తాండూరులో ప్రతి ఒక పని అలాగే అధ్వానంగా మారిపోయింది. ఒక మున్సిపల్ చైర్మన్ అయి ఉండి మీటింగ్స్ పెట్టమని ప్రతి నెల 3 లెటర్స్ ఇన్వార్డ్లో ఇచ్చి స్టాంప్స్ చేయించుకుంటున్నాం ఎవ్రీ మంత్. అప్పుడు August 4th పెట్టిండ్రు, ఇంతవరకు మీటింగ్ లేదు. ఎవ్రీ మంత్ మీటింగ్ కండక్ట్ చేయండి అంటే మున్సిపల్ చైర్మన్ అధికారులకు ఆదేశించాలా, రిక్వెస్ట్ చేయాలా? ఇదేం పరిస్థితి తాండూరులో? ఇప్పటికి ప్రతి నెల ఇదిగో చూడండి 3 లెటర్స్ ఇన్వాయిడ్లో ఇచ్చి స్టాంప్స్ కొట్టించుకుంటున్నాం. చేయడానికి రెడీ ఉన్నాం. ప్రజల కోసమే మేము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉన్నాం.
మా అందరికి కూడా మా వార్డులలో సమస్యలు తీరాలనే కదా మేమందరం కృషి చేస్తున్నాం. కానీ ఒక్క సమస్యను కూడా ఇంతవరకు తీర్చట్లేదు. చూడండి ఒక్కసారి, ప్రతి నెల ఎన్ని లెటర్స్ ఇచ్చాను మీటింగ్ కండక్ట్ చేయమని. మొన్న అధిక వర్షాలకి గ్రీన్ సిటీ, మన గొల్ల చెరువు, తర్వాత సాయిపూర్ ఏరియా, ఇక్కడ అన్ని ఏరియాలలో వాటర్ నిండిపోయి మల్లెడిపల్లి ఏరియా మొత్తం ఇళ్లలోకి వచ్చేసాయి, ఓల్తాండు. వీటన్నిటి కోసం అన్న ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వాటిని టెంపరీ సొల్యూషన్ అన్న మనం చేపిద్దామనే ఉద్దేశంతో కూడా మీటింగ్ పెట్టామని చెప్పాము. అది కూడా చేయలేదు. బతుకమ్మ సంబరాల కోసం చెప్పాం, అది కూడా చేయలేదు. తర్వాత పాత తండూరు తర్వాత ఇక్కడ బసవన్నకట్ట, దసరా, వినాయక చవితి ఆ సంబరాల కోసం మనం మీటింగ్ కండక్ట్ చేయమన్నాం. ఏది లేదు. ఇదిగోండి ఇన్ని లెటర్స్ ఇస్తే ఇన్వైట్లో ఇవ్వాలా? ఒక చైర్మన్ అయ్యి ఉండి ఇన్వైట్ స్టాంప్, ప్రజాప్రతినిధులను మేమై ఉండి కామన్ పబ్లిక్ లాగా మేము కూడా ఇన్వైట్లో స్టాంప్స్ ఇవ్వాలి. అసలు ఏం చేస్తున్నారు? ప్రజలకు ఎక్కడ పనులు చేస్తున్నారు? ఒక మొటేషన్స్ లేవు, అసెస్మెంట్స్ లేవు. ఎంతమంది పబ్లిక్ మా దగ్గరకు వచ్చిపోతుంది, మేమేం సమాధానం చెప్పలేకపోతున్నాం. మళ్ళీ మొన్న మా ప్రతిపక్ష కౌన్సిలర్స్ బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టమని ఇచ్చిన తర్వాత పెడుతున్నాను చెప్పేసి హఠావుటిన నైట్ 20 రోజు నైట్కి ఈ ఎజెండా ప్రిపేర్ చేసి రాత్రి 9:30కి పంపించింది ఈ ఎజెండా. అందరికీ తెలిసిందే. ఎక్కడ చూడు పైప్ లైన్ లీకేజీలు అవుతున్నాయి, తర్వాత పైప్ లైన్ లీకేజీలు అవుతున్నాయి, మరి బోర్లు రిపేరింగ్లకు ఉన్నాయి. కానీ ఎప్పుడు మేము మున్సిపాలిటీకి వెళ్ళినా ఏ ఒక్క అధికారి ఉండట్లేదు. ఏ అధికారి ఒకవేళ ఉన్నా వాళ్ళకి అడిగితే మేమేం చేయాలి, మాతో ఏం అవ్వట్లేదు, మేమేం చేయలేకపోతున్నాము, బడ్జెట్ పాస్ చేయనందుకు, అమౌంట్ రానందుకు ఎవరు కాంట్రాక్టర్లు వస్తలేరు, ఎవరు పని చేస్తలేరు మేడం, మేమేం చేయాలంటున్నాము. మేము పబ్లిక్కి సమాధానం చెప్పలేకుండా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. మరి ఈ విషయంలో మన పై ఆఫీసర్లను, ఇప్పుడు కమిషనర్ గారికి కానీ మున్సిపల్లో మరి కమిషనర్ లేక చాలా ప్రాబ్లం అవుతుందని ఎన్నోసార్లు మేము మీడియా ద్వారా కానీ డైరెక్ట్గా కానీ మరి ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మాకు కమిషనర్ ఉంటే ఇక్కడ వర్కులు అవుతాయి. మరి ఇప్పుడు ఆర్డీఓ గారు ఉండే ఇంతకుముందు, మరి ఇప్పుడు సార్కి మళ్ళీ అక్కడ అడిషనల్ కలెక్టర్గా ఆయనకి బాధ్యతలు కూడా అప్పగించడం అయింది. ఇక్కడ మున్సిపాలిటీ లోపల ఎలాంటి వర్కులు జరగడం లేదు, ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు. మరి ఎంతో ఫండ్ మున్సిపాలిటీ లోపల దాదాపు ఒక 20 కోట్ల వరకు ఫండ్ ఉన్నది ఇప్పుడు అట్ ప్రజెంట్. కానీ దాన్ని వాడుకోవాలా, దాన్ని మరి కౌన్సిల్లో పెట్టి అందరు కౌన్సిలర్లకు ఒక్కొక్క వార్డుకి 50 లక్షలు పెట్టినా కూడా తక్కువే. మరి ప్రతి వార్డు కూడా డెవలప్ అవుతుంది, ప్రతి వార్డు కూడా అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో వార్డులలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మరి అందరు కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి కూడా 50 లక్షలు పెట్టినా కూడా తక్కువే. మరి అట్లాంటి వర్కులు ఉన్నాయి. ఇప్పుడు అమౌంట్ ఉంది పెట్టాలంటే, కానీ అధికారులు ఎవరు కూడా సహకరించడం లేదు. ఏ ఒక్క అధికారి కూడా మరి ఏ విషయంలో కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎవరిని అడిగినా మేమేం చేయాలి, మేనేజర్ గారికి అడిగితే మేమేం చేయాలి, టీఈ గారికి అడిగితే మేమేం చేయాలి, మా చేతిలో ఏం లేదు. మరి ఏఈ గారు అంటే ఏఈ గారు ఇక్కడ 2 రోజులు ఉంటారు, మిగతా మున్సిపాలిటీలలో ఆయన తిరుగుతూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడు అడిగితే మా చేతిలో ఏం లేదు, ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేదు. మా వార్డులోనే 2 బోరింగ్లు ఖరాబ్ అయినాయి. 4 నెలల నుండి చెప్తున్నా. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.